Hello everyone, welcome to Spoken English classes. Today we will see 10 new words. Many of our followers are asking that they want to learn new words. కొత్త పదాలు నేర్చుకోవాలని చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు 10 పదాలు నేర్పిస్తాను. ఈ 10 పదాలు వాడుతూ ఉండండి. మనం నేర్చుకోవడం 100 నేర్చుకోవచ్చు, 1000 నేర్చుకోవచ్చు ఒకేసారి. కానీ మనం వాడుకలోకి తీసుకురావాలంటే కొన్ని నేర్చుకుంటేనే ఈజీగా అవుతుంది. నేను నేర్పించి ఈ 10 పదాలని ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేయండి. మీకు రెగ్యులర్గా వాడడంలో ఈజీ అవుతుంది. వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది మీకు కొంచెం ఐడియా కూడా వస్తుంది. సో కాబట్టి వొకాబులరీ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. సో సరే, పదాల్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ది ఫ్లాటెన్. ఫ్లాటెన్ అంటే చాలా పర్ఫార్మెన్స్ ఏదైనా ఎవరిదైనా బాగుందని ఐఎమ్ ఫ్లాటెన్ టు యువర్ పర్ఫార్మెన్స్ అంటే నీ పర్ఫార్మెన్స్కి నేను కింద పడిపోయాను నేను ఇన్ఫ్యాక్ట్ లిటరల్ మీనింగ్ వస్తుంది. ఐఎమ్ ఫ్లాటెన్. ఇక్కడ నేను ఒక చిన్న సెంటెన్స్ తీసుకున్నాను చూడండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లాటెన్ టు హియర్ గ్రేట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి ఇంత పెద్ద కాంప్లిమెంట్స్ అంటే ఇంత పెద్ద పొగడ్తలు వస్తాయని తెలీదు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లాటెన్ టు హియర్, నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పిన ఎక్స్ట్రీమ్లీ ఫ్లాటెన్. ఐఎమ్ ఫ్లాటెన్ టు యువర్ పర్ఫార్మెన్స్. నీ పర్ఫార్మెన్స్కి నేను కింద పడిపోయాను, ఫ్లాటెన్ అయిపోయాను అంటే ఫ్లాటెన్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లాటెన్ టు యువర్ వర్క్. మీ వర్క్కి నేను ఫ్లాటెన్ అయిపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లాటెన్ టు యువర్ టాలెంట్. మీ టాలెంట్కి నేను ఫిదా అయిపోయాను అని చెప్పనికి ఫిదా అని మనం జనరల్గా వాడుతూ ఉంటాం. అది ఎక్స్ట్రీమ్లీ ఫ్లాటెన్. ఇది వాడుతూ ఉండండి ఎక్కువసారి, చాలా బాగుంటుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లాటెన్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లాటెన్ టు యువర్ కాంప్లిమెంట్స్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లాటెన్ టు యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లాటెన్ టు రిసీవ్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ యూ. ఇట్లా మీరు ఎట్లా కావాలంటే అట్లా వాడుకోండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లాటెన్ అని మొదలుపెట్టండి. నెక్స్ట్ ఇంకోటి ప్రిటెండ్. ప్రిటెండ్ అంటే నాటకం ఆడడం, నటించడం. ప్రిటెండ్, నటించడం. వై ఆర్ యూ ప్రిటెండింగ్? ఎందుకు నాటకం ఆడుతున్నావు? వై ఆర్ యూ ప్రిటెండ్? డోంట్ ప్రిటెండ్, నాటకం ఆడొద్దు. ఇట్లా మనం ప్రిటెండ్ తీసుకోవచ్చు. ఇక్కడ సెంటెన్స్ చూడండి. డోంట్ ప్రిటెండ్ టు బి ఓవర్ స్మార్ట్. ఓవర్ స్మార్ట్గా నాటకం ఆడొద్దు. డోంట్ ప్రిటెండ్ టు బి ఓవర్ స్మార్ట్. హీ ఆల్వేస్ ప్రిటెండ్ టు బి అ జెంటిల్ మ్యాన్ అంటే అతను ఎప్పుడు జెంటిల్ మ్యాన్ లాగా నాటకం ఆడుతూ ఉంటాడు. హీ ఆల్వేస్ ప్రిటెండ్ అంటే అతను నాటకం ఆడుతుంటాడు. షీ ఆల్వేస్ ప్రిటెండ్ టు బీ స్మార్ట్ గర్ల్. ఏదో స్మార్ట్ గర్ల్ అన్నట్టు ఆమె ఎప్పుడు నాటకం ఆడుతూ ఉంటుంది. ప్రిటెండ్ అంటే నాటకం ఆడడం. డోంట్ ప్రిటెండ్ అంటారు జనరల్గా. డోంట్ ప్రిటెండ్ అని మొదలు పెట్టవచ్చు. నెక్స్ట్ చూడండి, డిస్పైట్. డిస్పైట్ అంటే ఎంతో పని చేస్తున్న అయినా కానీ అంటారు చూడండి. ఇస్కే బావజూద్ బి. హిందీలో చెప్పాలంటే మే బహుత్ కామ్ కరే ఇస్కే బావజూద్ బి అంటే చాలా పని చేస్తున్నాను అయినా కానీ. డిస్పైట్ అంటే అయినా కానీ. ఇప్పుడు సెంటెన్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఐఎమ్ పుట్టింగ్ ఆన్ వెయిట్. నేను బరువు పెరుగుతున్నాను. డిస్పైట్ ఆఫ్ డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. డిస్పైట్ ఆఫ్ అంటే అయినా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ బరువు పెరుగుతున్నాను. ఎక్సర్సైజ్ చేస్తున్నా రెగ్యులర్ అయినా కానీ అని చెప్పి నీకు డిస్పైట్. ఓకే, డిస్పైట్. ఐఎమ్ పుట్టింగ్ ఆన్ వెయిట్ డిస్పైట్ ఆఫ్ డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. ఐఎమ్ గెట్టింగ్ లెస్ మార్క్స్ డిస్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్. నేను చాలా కష్టపడి చదువుతున్నాను అయినా కానీ తక్కువ మార్కులు వస్తున్నాయి. డిస్పైట్ ఆఫ్ రీడింగ్ ఐఎమ్ గెట్టింగ్ లెస్ మార్క్స్. డిస్పైట్ ఆఫ్ అని మొదలు పెట్టచ్చు, లేదా మనం డిస్పైట్ మధ్యలో తీసుకోవచ్చు. ఇదే సెంటెన్స్ చూడండి. ఐఎమ్ పుట్టింగ్ ఆన్ వెయిట్ డిస్పైట్ ఆఫ్ డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటున్నాము. దీన్ని ఎలా మార్చొచ్చు అంటే డిస్పైట్ ఆఫ్ డూయింగ్ ఎక్సర్సైజెస్ ఐఎమ్ పుట్టింగ్ ఆన్ వెయిట్ అంటే డిస్పైట్ మొదలు పెట్టినాము సెంటెన్స్, లేదా డిస్పైట్ మధ్యలో పెట్టుకున్నాము. ఎట్లానే తీసుకోవచ్చు, బట్ మీనింగ్ ఇస్తాం అంటే మనం వాడే విధానం మన ఇష్టం. నెక్స్ట్ చూడండి, హార్మనీ. హార్మనీ అంటే ఒక మంచి బ్యాలెన్సింగ్ వేలో రిలేషన్స్ మెయింటైన్ చేయడం హార్మనీ అంటారు. హార్మనీ రిలేషన్స్. ఐ హ్యావ్ ఎ గుడ్ హార్మనీ రిలేషన్స్ విత్ మై కలీగ్స్ అంటే నాకు నా కలీగ్స్ తోటి, నా బంధువులు అంటే కలీగ్స్ అంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆఫీస్లో స్నేహితులు కానీ, నా కలీగ్స్ తోటి మంచి హార్మనీ రిలేషన్స్ ఉన్నాయి అని చెప్పని ఐ హ్యావ్ ఎ గుడ్ హార్మనీ రిలేషన్స్ విత్ మై కలీగ్స్. లేకపోతే ఇది చూడండి ఇంకో సెంటెన్స్. హీ ఆల్వేస్ మెయింటైన్ హార్మనీ రిలేషన్స్ అంటే మంచి
రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు, మంచి గుడ్ రిలేషన్స్ ఉంటాయని చెప్పడానికి హార్మనీ రిలేషన్స్ విత్ అవర్ కస్టమర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇన్స్పీడ్ అంటే అసలు ఏమాత్రం రుచి పచ్చి ఏమీ లేకుండా, అసలు టేస్ట్లెస్. దీనికి ఆపోజిట్లో టేస్టీ. ఇన్స్పీడ్ చూడండి, ద బ్రేక్ఫాస్ట్ వాజ్ ఇన్స్పీడ్. బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఉంది, రుచి పచ్చి లేకుండా దరిద్రంగా ఉంది అని చెప్పడానికి ద బ్రేక్ఫాస్ట్ వాజ్ ఇన్స్పీడ్. హీ ప్రిపేర్డ్ ద ఫుడ్ ఇన్స్పీడ్ అంటే ఈరోజు వంట అతను అసలు రుచి పచ్చి లేకుండా చేశాడు. మై కుక్ ప్రిపేర్డ్ టుడేస్ లంచ్ ఇన్స్పీడ్. నా వంట చేసే అతను ఈరోజు వంట మరీ ఘోరంగా రుచి పచ్చి లేకుండా చేశాడు అని చెప్పడానికి ఇన్స్పీడ్. ఓకే, ద బ్రేక్ఫాస్ట్ వాజ్ ఇన్స్పీడ్. నెక్స్ట్ రీకాల్ అంటే గుర్తు చేసుకోవడం. తెలుసు కదా మీకు చాలామందికి, రీకాల్ గుర్తు చేసుకోవడం. కెన్ యూ రీకాల్ ద సబ్జెక్ట్? మీరు సబ్జెక్ట్ని ఒక్కసారి గుర్తు చేసుకోగలరా? కెన్ యూ రీకాల్ ద ఇన్సిడెంట్? జరిగిపోయిన సంఘటన ఒక్కసారి గుర్తు చేసుకోగలరా? ప్లీజ్ రీకాల్ వాట్ హ్యాపెండ్. ఒక్కసారి గుర్తు చేసుకోండి ఏమైంది. రీకాల్ అంటే గుర్తు చేసుకోవడం. ఇక్కడ ఒక చిన్న సెంటెన్స్ చూడండి, హీ హ్యాస్ ద ఎబిలిటీ టు రీకాల్ ద చైల్డ్హుడ్ ఇన్సిడెంట్స్. హీ హ్యాస్ ద ఎబిలిటీ అంటే అతనికి సామర్థ్యం ఉంది. ఏ సామర్థ్యము? టు రీకాల్ ద చైల్డ్హుడ్ ఇన్సిడెంట్స్. చిన్నప్పటి విషయాలు గుర్తుకు తెచ్చుకునే అంత సామర్థ్యం అతనిలో ఉంది, అంటే అతని మైండ్ అంత చక్కగా పనిచేస్తుంది అని చెప్పడం. సో రీకాల్, హీ హ్యాస్ ద ఎబిలిటీ టు రీకాల్ ద చైల్డ్హుడ్ ఇన్సిడెంట్స్. ఓకే, చిన్నప్పటి విషయాలు కూడా చక్కగా గుర్తు చేసుకునే అంత సామర్థ్యం అతనికి ఉంది. రీకాల్ అంటే గుర్తు చేసుకోవడం. నెక్స్ట్ సార్డానిక్ అంటే కొంచెం ఇరిటేట్ చేసినట్టుగా మాట్లాడతారు చూడండి, బాధ పెడుతూ ఇరిటేట్ చేస్తూ చాలా ఘోరంగా మాట్లాడతారు. విచ్ ఇస్ నాట్ కంఫర్టబుల్ అంటే వాళ్ళు మాట్లాడే మాటలు చాలా ఘోరంగా మనని బాధించేటట్టుగా ఉన్నాయనుకోండి, అలాంటి వాటికి మనము సార్డానిక్ అంటాము, బాధ పెట్టేవి. ఇక్కడ చూడండి, హర్ సార్డానిక్ టాక్ ఇరిటేట్స్ మీ అంటే ఆమె యొక్క మాట తీరు ఎలా ఉంటుందని చాలా ఘోరంగా ఉంటుంది. సో సార్డానిక్ టాక్ అంటే నిరాశపరిచేటట్టు, అవతల వాడిని ఇన్సల్ట్ చేసేటట్టు ఉంటుంది. కాబట్టి దాన్ని హర్ సార్డానిక్ టాక్ ఇరిటేట్స్ మీ. డోంట్ యూజ్ సార్డానిక్ వర్డ్స్ అంటే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయ సార్డానిక్. ఓకే, నెక్స్ట్ చూడండి, రిడిక్యులస్ అంటే అవహేళనగా, చాలా ఘోరంగా, భరించలేనటువంటి అలాంటి టైంలో మనం రిడిక్యులస్, దిస్ ఇస్ రిడిక్యులస్, ఇది చాలా ఘోరంగా ఉంది, దిస్ ఇస్ రిడిక్యులస్ ఇన్సిడెంట్, ఈ సంఘటన చాలా అవమానకరంగా ఉంది అంటే చాలా ఘోరంగా ఉంది అని చెప్పడానికి రిడిక్యులస్కి మనం ఒక సెంటెన్స్ తీసుకున్నాము, ద కండిషన్స్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ రిడిక్యులస్. ఏంటి ద కండిషన్స్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క పరిస్థితి దయనీయంగా ఉంది, రిడిక్యులస్గా ఉంది, ఘోరంగా ఉంది. ఇట్స్ రిడిక్యులస్ ఇన్సిడెంట్, చాలా ఘోరమైన ఇన్సిడెంట్ అది. అట్లా రిడిక్యులస్ అనే వర్డ్ మనం చాలాసార్లు యూజ్ చేస్తూ ఉండొచ్చు, రెగ్యులర్గా వాడే పదమే ఇది. నెక్స్ట్ చూడండి, ఆర్టిక్యులేట్ అంటే చక్కగా పలకడం, అనొచ్చు, చక్కగా భావాల్ని వ్యక్తం చేయడం, భావ వ్యక్తీకరణ. చక్కగా భావ వ్యక్తి ఆర్టిక్యులేట్. కెన్ యూ ఆర్టిక్యులేట్ ఇట్ ప్రాపర్లీ అంటే మీరు కొంచెం సరిగ్గా పలకగలరా? హౌ ఈజ్ మై ఆర్టిక్యులేషన్, నా పద ఉచ్చారణ ఎలా ఉంది? ప్లీజ్ ఇంప్రూవ్ యువర్ ఆర్టిక్యులేషన్, మీ యొక్క పద ఉచ్చారణ కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. ఇట్లా మనం ఆర్టిక్యులేట్ అనే వర్డ్ని చాలాసార్లు యూజ్ చేయొచ్చు. ఇక్కడ తీసుకున్నాం చూడండి, హీ ఈజ్ ఏబుల్ టు ఆర్టిక్యులేట్ హిస్ ఫీలింగ్స్ వితౌట్ ఎనీ హెజిటేషన్. అతని యొక్క భావాలని ఏమాత్రం సంకోచం లేకుండా చక్కగా వ్యక్తపరచగలడు అని చెప్పనీకి ఈ సెంటెన్స్. హీ ఈజ్ ఏబుల్ టు ఆర్టిక్యులేట్ హిస్ ఫీలింగ్స్ వితౌట్ హెజిటేషన్. అతని యొక్క భావాలని ఏమాత్రం సంకోచం లేకుండా వ్యక్తపరచగలడు. హీ ఈజ్ ఏబుల్ టు ఆర్టిక్యులేట్. ద స్పీకర్ ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ఆర్టిక్యులేషన్ అంటే స్పీకర్కి మంచి భావాలను వ్యక్తపరిచే అది ఉంది అని చెప్పనీకి ఆర్టిక్యులేషన్.
ఆర్టిక్యులేషన్, ఆర్టిక్యులేట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది విక్టిమ్ అంటే బాధితులు. ఎవరైతే ఆ సంఘటనలో చాలా కష్టపడిపోయి ఆ సంఘటనలో బాధకు గురి అవుతారు వాళ్ళని బాధితులు అంటారు. విక్టిమ్. హూ ఇస్ ద విక్టిమ్ ఆఫ్ దట్ కేస్? ఎవరు ఆ కేసులో బాధితులు? హూ ఇస్ ద విక్టిమ్ ఆఫ్ దట్ కేస్? అట్లా బాధితులు. దానికి చూడండి, మెనీ విమెన్ ఆర్ బికమింగ్ విక్టిమ్స్ ఆఫ్ డౌరీ కేసెస్. మెనీ విమెన్ ఆర్ బికమింగ్ విక్టిమ్స్. విక్టిమ్స్ అంటే దానికి బలైపోవడం, బలి అని చెప్పొచ్చు. బాధితులు లేదా బలి. మెనీ విమెన్ ఆర్ బికమింగ్ విక్టిమ్స్ ఆఫ్ డౌరీ కేసెస్. డౌరీ కేసెస్ అంటే వరకట్నానికి ఎంతోమంది ఆడవాళ్ళు బలి అయిపోతున్నారు. దే ఆర్ బికమింగ్ విక్టిమ్స్ ఆఫ్ డౌరీ కేసెస్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మెనీ విమెన్, ఉమెన్ కాదు. WOMEN వచ్చినప్పుడు విమెన్, మెన్. WOMEN వచ్చినప్పుడు ఉమెన్, MEN వచ్చినప్పుడు మాత్రం విమెన్. మెనీ విమెన్ ఆర్ బికమింగ్ విక్టిమ్స్ ఆఫ్ డౌరీ కేసెస్. చాలామంది ఆడవాళ్ళు వరకట్నానికి బలి అయిపోతున్నారు, విక్టిమ్స్. ఓకే, సో ఇట్లా మనం 10 పదాలు ఈరోజు నేర్చుకున్నాము. ఒక్కసారి వీడియోని పాజ్ చేసుకొని దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. సో ఇట్లా మనం స్లోలీ ఇంగ్లీష్ని కొన్ని కొత్త పదాలు నేర్చుకుంటూ ఆ పదాలని మన రోజు భాషలో వాడుతూ ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు. వొకాబులరీ, ఇంగ్లీష్ వొకాబులరీ గురించి ఒక ప్లేలిస్ట్ పెట్టాను ఆల్రెడీ. ఆ లిస్ట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. తప్పకుండా దాంట్లోకి వెళ్ళి ఇంకా మీకు తెలియని కొత్త పదాలు నేర్చుకోండి. ఇంకా ఎలా మాట్లాడాలి, కన్వర్జేషన్స్ ప్లేలిస్ట్ కూడా తప్పకుండా దాన్ని చూడండి. డైరెక్ట్గా మాట్లాడడం నేర్చుకోవచ్చు మీరు. పెద్ద ఇంగ్లీష్ గ్రామర్ అవన్నీ ఏం పట్టించుకోకుండా ఈ టెన్సా ఆ టెన్సా దేంట్లో ఏం వాడతారో అంత కన్ఫ్యూజన్ అక్కర్లేదు. డైరెక్ట్గా కన్వర్జేషన్లో వీడియోస్లోకి వెళ్ళిపోయి ఎలా మాట్లాడతారో కొన్ని రాసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద కష్టమేం కాదు. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అందరికీ వచ్చేస్తుంది. కొంచెం కష్టపడితే చాలు, పెద్ద అక్కర్లేదు. సో బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా టాక్స్ మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా ఎలాంటి టాక్స్ కావాలని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రాయండి మీరు. అలాంటి టాక్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అప్పటిదాకా కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. గుడ్ లక్.